రెండిట్లో ఉన్నారు కాబట్టి రియల్ లైఫ్‌లో ఒక అభిమాని మీకు అలాంటి సన్నివేశం ఏమన్నా ఎదురైందా సార్? ఆ ఎక్స్‌పీరియన్స్ ఏమైనా షేర్ చేసుకుంటారా? చాలా ఇంటర్వ్యూలో చెప్పాను ఇది. చాలా అందరికీ జరిగి ఉంటుంది. అన్ని స్టార్స్ లైఫ్‌లోనూ కూడా అలాంటి ఆ ఫ్యాన్స్ క్రేజు ఏమంటే అది ఆ డివైన్ లవ్ అది అందరూ చూసింటారు. బట్ అది ఫైనల్‌గా చెప్పిందంటే ఒక ఇన్స్పైరింగ్‌గా ఉంది ఇక్కడ ఫిలమ్. పడు లేసి నిలబడు అని. ఎన్నిసారి పడితే కూడా లేసి నిలబడే చాలా ఇంపార్టెంట్ అనేది బిగినింగ్‌లో స్టార్ట్ చేసి ఎండ్ రౌండ్ ఆఫ్ అలాగే చేశారు ఫిలమ్‌ని. ఫస్ట్ డైలాగ్ ఇంట్రొడక్షన్‌లో ఆ డైలాగ్ వస్తుంది. ఇదేమి ఇది ఓడమా ఇది గెలుపా అనేది ఎండ్లో అదే వచ్చి ఎండ్ అవుతుంది. అది నాకు చాలా నచ్చింది ఫిలం. మీకెవరు మీ లైఫ్‌లో రియల్‌గా అభిమానించే ఎవరు సార్? ఆయన నుంచి ఎలాంటి మీరు మోటివేషన్ తీసుకున్నారు? సో ఇట్లాంటి డౌన్ అయినప్పుడు నేను ఎప్పుడూ తీసుకుంటూనే ఉంటాను. ఎలా అంటే నా ఫాదర్ ఏమంటే ఎప్పుడు బయటలో కూర్చోమంటారు ఇంట్లో బయట. నా నాయనకి ఏమంటే ఎవరు వస్తే కూడా హీ ఫీల్ సో గ్రేట్ అబౌట్ ఫ్యాన్స్. 12 నైట్ వస్తే కానీ ఎప్పుడు వస్తే కూడా డైరెక్ట్గా లోపల తీసుకువచ్చి హాల్లో కూర్చోబెట్టి నేను ఎలా ఉండానో పట్టించుకోరు. రూమ్లో వచ్చి రా ఏంటి నేను ఇలా ఉండను రా ఎవరో వచ్చారు ఫ్యాన్స్ అంట ఫోటో తీసుకో అని. ఫస్ట్ నాకు ఏం నాయన ఇలా చేస్తావు నువ్వు, నాకు కొంచెం టైం ఇవ్వాలి కదా, వాళ్ళకి చెప్పాలి కదా, నేను డైలీ సండే మీట్ చేస్తాను కదా. తర్వాత నాకు ఎలా ఒక టీచింగ్ అయింది అంటే నువ్వు ఏమైనా వాడు ఎప్పుడొచ్చినా నీ అహంకారం తీసి పారేసి రా బయటికి అనేది ఇండైరెక్ట్గా చెప్పేవాడిని. తర్వాత నేను ఫాదర్ని తిట్టాను, కరెక్ట్ కదా, నా లోపల ఏమేమో ఉంది అని. ఇట్ ఈస్ ఏ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అది. ఒక్కొక్క ఫ్యాను మీకు చాలా సరి వచ్చి సార్ ఇంకొక ఫోటో అంటాను మనకి. అప్పుడు ప్రాబ్లం ఇక్కడుంది అక్కడ కాదు, అది ప్రాబ్లం లవ్లో ఇంకొక ఫోటో అంటారు. మనకేమో నా పక్కన ఉంటారు కదా వాళ్ళందరూ సార్ తొందరగా వెళ్ళాలి. నేను ఏం వెళ్ళి అక్కడేం రూమ్లో కూర్చోవాలి కదా, ఇక్కడ ఇంకొక 2 ఫోటోస్ తీసుకుంటే ఏంటి ఇప్పుడు అని. అలా అయిపోయింది నా ఇది. ఇప్పుడు నేనే ఎంజాయ్ చేస్తాను. ఫోటో తీసుకుంటే నేను 10 మంది 100 పీపుల్ వస్తేనే ఫోటో తీసుకుంటాను. నేను సండే డెడికేట్ చేస్తున్నారా సార్ ఫ్యాన్కి? సండేస్ డెడికేట్ ఉంటుందా? సండేస్ కంటిన్యూస్గా చేసేవాడిని. ఇప్పుడు హౌస్ షిఫ్ట్ చేశాను. ఇప్పుడు కొంచెం ఇదయింది. డైరెక్టర్ మహేష్ గారు అంటే హీరోల కోసం ఫ్యాన్స్ గుళ్ళు కట్టడం చూసాం. సో థియేటర్లో ఎలాగ సందడి ఉంటుంది. సో థియేటర్ కట్టడం అనేది ఒక అభిమానించేటువంటి ఒక అభిమాని హీరో కోసం తన ప్రేమ కోసం ఒక థియేటర్ కట్టడం అనేది, అదే టైంలో సిమిలర్గా ప్రొడక్షన్ హౌస్ కూడా మైత్రి వాళ్ళు కూడా అభిమానుల కోసం వాళ్ళ హీరోల కోసం ఒక మంచి థియేటర్ కట్టడం అనేది ఒక సింబాలిక్గా మనకు కనబడుతుంది. సో ఆ పాయింట్ నుంచి కొంచెం చెప్తారా అది ఆ థియేటర్ వెనకాల జరిగినటువంటి సంగతి? అంటే మీరు భలే కోయిన్సిడెన్సెస్ తీసుకొస్తారండి, వినడానికి చాలా మాకు కూడా గమ్మత్తుగా అనిపిస్తాయి. థ్యాంక్ యూ ఫర్ దట్. అయితే నాకు ఎందుకు ఈ సినిమాలో థియేటర్ కట్టాలని అనిపించిందంటే టోటాలిటీ ఆఫ్ ది ఫిల్మ్లో ఇట్స్ ఎ లవ్ లెటర్ దట్ ఐఎమ్ రైటింగ్ ఫర్ ద లవ్ ఆఫ్ సినిమా అండి. అంటే నేను రాస్తున్నప్పుడు నేను అంటే ఏమంటారు దాన్ని, ప్రేమకు లేక రాస్తున్నట్టు ఉండాలి సినిమా. ఎందుకంటే నేను సినిమా అంటే అంత ఇష్టపడతాను. సో అందుకని సీన్స్ అన్నీ కూడా ఆ థియేటర్ సరౌండింగ్లో తిరుగుతూ ఉంటే మీకు క్లైమాక్స్ చూశారు ఎక్కడ కలుస్తున్నారు అనేది, బిగినింగ్ ఎక్కడ ఉంది, సో ఎంత ఆ థియేటర్ చుట్టూరే తిరుగుతూ ఉంటుంది. సో ఇన్వే చెప్పింది ఏంటంటే స్టోరీ టెల్లింగ్ థియేటర్ అనేది ఒక టెంపుల్తో ఆల్మోస్ట్ కంపేర్ చేశాను. అంటే అక్కడ కథే వింటావు, ఇక్కడ కూడా కథే వింటావు, నువ్వేం తీసుకుంటున్నావు అనేదే ఇంపార్టెంట్. సో ఆ సెన్స్ రావడానికి థియేటర్ పెట్టాల్సి వచ్చింది. అంటే ఒక కామన్ పాయింట్ నేను బాగా కనెక్ట్ అయింది ఏంటంటే, సో అభిమాని అయితే ఆ హీరోకి కట్అవుట్ కట్టడం లేదా ఏదో చేస్తే ఫ్యాన్స్ అసోసియేషన్ టికెట్లు ఇవ్వడం అనేది, సో అది నా లైఫ్లో కూడా జరిగింది. దేశముద్ర టైంలో ఒక ఫ్లెక్సీ పెట్టడం అల్లు అర్జున్కి, అక్కడి నుంచి టికెట్స్ తీసుకోవడం అనేది, సో ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయింది అది. సో పిల్లల దగ్గర నుంచి కూడా అభిమానించే ఎవరైనా కూడా థియేటర్లో ఫస్ట్ షో సినిమా చూడాలంటే ఆ ఫ్యాన్స్ అంతా టికెట్ల కోసం టెన్షన్ పడాల్సిన రోజులు అప్పుడు. ఇప్పుడు అంత లేదనుకోండి. సో ఇప్పుడు ఏకంగా మన దగ్గరగా అసోసియేషన్ కావచ్చు అందరూ కూడా ఇస్తున్నారు. ఆ పాయింట్ అనేది ఒకసారి చెప్తారా దాని గురించి? అంటే అది దాని యొక్క యూనిక్నెస్ ఏంటంటే దట్స్ ద ఫస్ట్ సీన్. ఈ సినిమాలో ఫస్ట్ సీన్ రాసింది ఆ చిన్నపిల్లోడు ఆ షర్ట్ పైన ఆంధ్ర కింగ్ రాసి కడతాడు కదా, అదే ఫస్ట్ సీన్ అండి ఈ సినిమాలో నేను రాసింది. ఐడియా అనుకున్న తర్వాత ఈ ఫ్యాన్ హీరో మధ్యన ఒక కథ చేద్దాం అని అనుకున్న తర్వాత నాకు ఫస్ట్ స్ట్రైక్ అయిన సీన్ అది.